తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వ్యక్తి ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్ తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన మార్చి ఏప్రిల్ నెలలో ఫస్ట్కే శాలరీస్ పెన్షన్స్ కూడా ఇచ్చి 26,000 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు ఇంట్రెస్ట్ డ్యూ పడ్డరు. 6,90,000 కోట్లు 7 లక్షల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు నాకు. 6 లక్షల పైన ఉన్న లోన్స్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చి వాటికి తప్పకుండా గత ప్రభుత్వం అయినా సరే ప్రాసెస్ లో భాగం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దానికి వడ్డీలు కట్టడంతో ఇన్స్టాల్మెంట్ కట్టడంతో 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. దీన్ని కూడా 2 lakhs కూడా చాలా మంది చేసే అవకాశం ఉన్నా ఆన్ టైం కట్టాలి కాబట్టి మీరు చేసిన పాపాలకు దోసుకోవడానికి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే ఆగస్టు 15కి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే, కలుతుంది. ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా. ఈయన ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3-4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటావు. ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫామాలో రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 5 చేసినాం, మిగిలినవి కూడా చేస్తామని తెలుసు మాకు. కానీ పబ్లిక్ ఎప్పుడు ఫూల్స్ అవుతారు అనుకున్నాను. నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది. గోనె ప్రకాష్ రావు గారు ఆర్టీఐ యాక్ట్ గారు తీసుకొచ్చాను. దాంతో 30 ఏళ్ళు బతకొచ్చు. మీ చరిత్రలో మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. మా దగ్గర కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పిండు, మినరల్ వాటర్ అమ్ముకుని ప్లాంట్ పెట్టి ఉప్పల్లో ఆ బతికే ఓ టీఆర్ఎస్ లీడర్ ఇవాళ 5,000 కోట్ల ఆస్తి వచ్చింది. కానీ ఇండైరెక్ట్ గా జగదీష్ రెడ్డి పేరు చెప్పి మీ కౌన్సిల్ చైర్మనే చెప్పిండు. మొత్తం దోపిడీగా పాలన అయితే ఆయన మీద ఒక మాట్లాడే ధైర్యం లేదు. ఇవాళ ప్రజలను ఫూల్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు. నేను ఇప్పటికెళ్ళి మేము హరీష్ రావు అని పిలవం, అవులేష్ రావు అని పిలుస్తాం. నీకు మైండ్ నీకు ఇంకా పెరగలే, బాడీ పర్సనాలిటీ పెరిగింది. ప్రొఫార్మర్ తీసుకొచ్చి ఇచ్చిపో. లేకపోతే ఒకటే చెప్తున్నా లాస్ట్ పాయింట్, మీ మామ మీ పార్టీ యజమాని, నీకు యజమాని మీ మామ కాదు. ఓ మేనల్లుని సొంత బిడ్డనిచ్చిన అల్లుని కూడా కాదు. నేను ఓడి దగ్గర కూడా రానియలే. నువ్వు చేస్తే ఒక పని కూడా కాలే. నీ దగ్గరికి మినిస్టర్ ఉన్నప్పుడు వస్తే ఒక పని చేయలేకపోయినావు. ఎమ్మెల్యే గారు ఒక పని చేయలేకపోయినావు. నువ్వు ఫోన్ చేస్తే ఒక ఆఫీసర్ ఫోన్ చేయలే, ఆఫీసర్ కూడా ఫోన్ ఎత్తకపోతావు. నువ్వు అంత దద్దమ్మ మినిస్టరు ఇవాళ పర్ఫార్మర్ లేని నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళా జోకర్ అయినావు. నీ డ్రామాలు ఆడిపెట్టరా నాయన. మీ మామ డ్రామాలు ఆడి దళిత ముఖ్యమంత్రి చేస్తా, దొంగ దీక్షలు చేస్తున్నా అంటే ఆ రోజు నేను దీక్ష చేసిన, రోడ్డు మీద ఉన్నా. రాజీనామా చేస్తే మంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి ద్వారా గవర్నర్ పంపాలంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సొంత ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి
మా సోనియా గాంధీ పిల్లలు చచ్చిపోతున్నారు, ఆమె దృష్టికి పోవాలి సమస్య తీవ్రత అని గవర్నర్కి ఇచ్చిన ప్రొఫార్మా ఎమ్మెల్యే కూడా చేద్దామని ఇచ్చి ప్రొఫార్మా టైప్ చేసిన. అప్పుడేం చెప్పినంటే ఎమ్మెల్యేగా నువ్వు ఇచ్చినా మంత్రి పదవి ఎదురుగా ఇచ్చినావు, 5 నిమిషాలు యాక్సెప్ట్ చేసినావు. ఇప్పుడు కూడా నువ్వు ప్రొఫార్మాలో తయారు చేసి మీ పార్టీ ఓనర్, నువ్వు ఒక ఎంప్లాయీవి, నేను ఓటు దేక్తో లేడు కేసీఆర్, నువ్వు ఆయనకి ఏమైనా ఆయన గులాంగిరి చేయవలసింది తప్ప. అందుకనే చెప్తున్నా, మీ మోసాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంది? 2005లో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వచ్చి ఒక ప్లాన్ చేసి ఆ రోజు రుణమాఫీ చేసిండు. అది రుణమాఫీ అంటే ఆ కాలంలో 20 ఏళ్ల కింద 70,000 కోట్ల రుణమాఫీ అంటే ఇవాళ 70 లక్షల కోట్ల కంటే ఎక్కువ. అప్పుడు నేను అధికార పార్టీ రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నా. ఒక్కొక్క అకౌంట్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉన్నాయి. అన్ని కూడా మాఫ్ అయిపోయినాయి. సరే, కొందరు ఆర్థికంగా మంచుకున్న రైతులు లోన్ తీసుకున్నది రీపే చేస్తే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళందరూ కూడా ఒక బెనిఫిట్ లాగా, ఒక ఇన్సెంటివ్ లాగా కట్టిన వాళ్ళకు కూడా 5,000 రూపాయలు అకౌంట్లో వేసినాం, 1,500 కోట్లు. ప్లస్ కరీంనగర్లో ఆ రోజు తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ, ఆంధ్ర నాయకులు మొత్తం ఒకటైనా ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఎంపీలతో పాటు ఎప్పుడు పార్టీ అధికారంలో రాదని తెలిసినా చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ ఉపాధి హామీ లాంటి పథకం పెడితే అన్నం తింటున్నారు. ఇదే లేకపోతే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో లక్షల మంది ఇవాళ ఆకలి చావులు తెచ్చేవారు ఇక్కడ తెలంగాణలో. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ యూపీఏ ప్రభుత్వం పెట్టకపోతే, నేను చెప్తున్న 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న వ్యక్తిని, ఇవాళ సగం మంది దళితులు, పేదవాళ్లు, భూములు లేని వాళ్ళు, దళితులకు భూములు ఉండవు. ఈయన 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసిండు. ముఖ్యమంత్రి ఎట్లా దళితులను ఒకసారి 2 సార్లు మోసం చేసిండు. భూములు ఉండవు, చాకలి వాళ్లకు, మంగళి వాళ్లకు, పద్మశాలితో భూములు ఉండక లేక కులవృత్తులు లేని వాళ్ళు కూలీ మీద ఆధారపడతారు. ఇవాళ వచ్చిన మోడర్నైజేషన్ ఎక్విప్మెంట్ ఇవాళ వరి కోత కూడా మిషన్లు వచ్చినాయి. సో వీళ్ళందరూ కూడా ఎట్లా బతకాలి? కూలీనాలు చేసుకుంటే బతుకోవాలి. దాని ప్లేసులు ఉపాధి హామీ పెట్టి చట్టం రూపాయన తీసుకొచ్చి 100 రూపాయలు కనీసం 100 రోజులు ఉపాధి ఇవ్వాలి అని చెప్తే ఇవాళ 180 రూపాయలు పెరిగి ఇలాంటి దరిద్రుడు పాలించిన కేసీఆర్ 10 ఏళ్లలో నిజంగా ఆ పథకం లేకుంటే లక్షల మంది చనిపోయారు ఆకలి చావులతో. అందుకనే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానం. తెలంగాణ ఇస్తాంటే ఇచ్చినాం. ఆగస్టు 15 మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అలా మంత్రివర్గంలో